పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాల ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. అదిగదిగో మన దళపతి, అదిగదిగో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. మీకోసం మన చోడవరం వచ్చేశారు మన లోకేష్ అన్న. అందరూ కూడా మీ కరతాల ధ్వనులతో స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన శ్రీ నారా లోకేష్ గారికి గట్టిగా స్వాగతం పలకాలి. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ రోజు శంకరావం కార్యక్రమంలో ముందుగా మనందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. చోడవరం నియోజకవర్గంలోని జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చోవాలి. సభని ప్రారంభించుకుందాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కూర్చోండి అన్న, అందరూ కూర్చోండి. మరి ఈరోజు శంకరావం కార్యక్రమం చోడవరం నియోజకవర్గంలో ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగించవలసిందిగా చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తాతయ్య బాబు గారిని సగౌరవంగా మీ అందరి చప్పట్లతో స్వాగతం పలుకుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, మన చోడవరం నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే జనసేన పార్లమెంట్ అధ్యక్షులు పంచగల రమేష్ గారికి, మన ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు రాజు గారికి, మన సత్య గారికి, మన రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు మల్నాయుడు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జన సైనికులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనకు ఒక పండగ వాతావరణంలో ఈ శంకరావం మన చోడవరం నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎంచేదంటే బాబు పాదయాత్ర మొదలెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా విజయపదంగా రాష్ట్రం అంతా కూడా మాట్లాడి అందరినీ ప్రజలను చైతన్యపరుస్తుంటే ఈ దుర్మార్గుడు ఏదో చేద్దాం చెప్పేసి చేసినటువంటి జగన్ని మరి ముక్కు తిప్పలు పెట్టేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మన లోకేష్ బాబు గారే అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నా ఉన్నా. మరి ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఒక్క అవకాశం అని చెప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ శాసనసభ్యులు ధర్మశ్రీ గురించి కానీ, మరి పూర్తిగా అక్కడ జే ట్యాక్స్, ఇక్కడేమో కేడీ ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే ఈ ధర్మశ్రీ. ఏం చేద్దంటే ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా విపరీతమైనటువంటి నష్టాల్లో తీసుకొచ్చి, మరి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా నష్టాల్లో తీసుకొచ్చినటువంటి ఈ మంత్రి కానీ, ఈ విప్ కానీ మరి పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సుజల స్రవంతి శాంక్షన్ చేసి 2250 కోట్లతో శాంక్షన్ చేసి మరి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ ని కూడా రివర్స్ టెండర్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసి
ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో కూడా ఎక్కడా కూడా అసలు పని లేకుండా మన ప్రాంతాన్ని వెనకబడేటట్లుగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఒక్క ఛాన్స్ పేరుతో తీసుకున్నట్టు ఈ ఎన్నికల హామీలో అవినీతి మాత్రమే తప్ప ఏమీ కూడా అభివృద్ధి అన్నది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంకో 2 విషయాలు చెప్పాలా. ఈయన చేసినటువంటి పరిపాలన ఎలాగుందంటే ఎమ్మెల్యే వెంటనే చెప్పాడు, మీకు బియ్యం రోడ్డు 110 కోట్లతో శాంక్షన్ చేశానని చెప్పేసి మరి కంప్లీట్ గా ఈ రోడ్డు గురించి 4 సంవత్సరాలు 10 నెలలైనా సరే మరి ఉయ్యాలా చంపాలన్న టైపులో వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఒక్క 2 కిలోమీటర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం రోడ్డులు ఆయన పాటలు పాడేవాడు అక్కడ అసెంబ్లీలోనే. ఏం పాడాడు? ఇక్కడ నుయ్యలు కాదు గొయ్యలు అన్నాడు. గొయ్యలు కాదు చెరువులు చేసావయ్యా నువ్వు. ఈ ధర్మశ్రీ పూర్తిగా చెరువులు చేసినటువంటి రోడ్డుల్ని చెరువులు చేసిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఉన్న ధర్మశ్రీ. మరి రోజు తిరిగేవాడు కనీసం గోతులు కూడా నీకు కనపడలేదా అని అడుగుతూ ఉన్నా. మరి ఎక్కడా కూడా చూడనటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్న